ఆర్టీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మాజీ మంత్రి డీకే అరుణపై మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు పొలిటికల్ హిట్ ను పెంచాయి. పాలమూరు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు నేతల మధ్య మాటలు మొదలైంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలమూరులో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయాలంటే తనకు 15 కోట్ల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులకు డీకే అరుణ డిమాండ్ పెట్టారని ఏఐసీసీ కార్యదర్శి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో పాలమూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశాల్లో వంశీచంద్ ఈ హాట్ కామెంట్స్ చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వంశీచంద్ రెడ్డి ఈసారి కూడా పాలమూరు లోక్సభ స్థానం నుంచి బరిలో దిగాలని ఆశిస్తున్నారు. ప్రచారాన్ని ముమ్మరం చేసిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకురాలు జీకే అరుణ టార్గెట్ గా ఆరోపణలు చేశారు. వంశీచంద్ ఆరోపణతో పాలమూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ మంత్రి జీకే అరుణ సైతం గత ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసి ఓటమి చెందారు. మళ్ళీ ఈసారి బరిలో దిగాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీచంద్ హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది. అయితే వంశీచంద్ కామెంట్ పై జీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. వంశీ ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని, చర్చకు ఎక్కడికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే రెండు పార్టీల నుంచి ఇప్పటి వరకు ఆ ఇద్దరు నాయకులకు టికెట్లు ఖరారు కాలేదు. పోటీలో ఉండాలని భావిస్తున్న ఇద్దరు నేతలు మాటలకు పదును పెట్టారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయ రంగస్థలం వేడెక్కింది. ఆ మాట చెప్పినప్పుడు నాకు ఒకటే విషయం గుర్తొచ్చింది. 2018 లోక్సభ ఎన్నికలప్పుడు ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతున్నది గాంధీ భవన్. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశం అంటే ఆ రోజు సమావేశం జరుగుతున్నది లోక్సభ అభ్యర్థులని డిసైడ్ చేయడానికి గాంధీ భవన్లో జరుగుతున్నటువంటి సమావేశం. జర పాత్రికేయ మిత్రులు శ్రద్ధగా వినాలి విషయం. పిఈసిలో జరుగుతున్నటువంటి అంతర్గత పిఈసిలో ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అది ఛార్జింగ్ పెట్టాలి చూడమ్మా, బ్యాటరీ చేంజ్ చేయాలి. అది ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అంతర్గత సమావేశంలో జరుగుతున్నటువంటి విషయాలు బయటికి చెప్పకూడదు. నాకు ఆ సంస్కారం ఉంది. కానీ అయినా కానీ ఈ విషయం ప్రత్యేక పరిస్థితుల్లో చెప్తున్నాను కాబట్టి చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్తూ ఆనాడు నేను ఇవాళ ఎవరైతే ఆ పోస్టర్ల మీద మరి నరేంద్ర మోడీకి దండం పెడుతుండ్రో, రాముడికి దండం పెడుతుండ్రో కానీ వాళ్ళకి సూటిగా సవాల్ విసురుతున్నా. ఇవాళ నిజంగా రాముడంటే నీతికి నిజాయితీకి ధర్మానికి మారు పేరు రాముడు. నేను నీతిగా నిజాయితీగా ఉంటా, ధర్మాన్ని పాటిస్తా. నేను రాముడి సాక్షిగా ఇవాళ చెప్తున్నా. 2018 లోక్సభ ఎన్నికల ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఇవాళ 2019 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఏ అభ్యర్థి అయితే రాముడికో నరేంద్ర మోడీకో దండం పెడుతుందో ఆ అభ్యర్థి, ఆ పెద్ద మనిషి నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తా అని చెప్పిందా లేదా అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. నిజమైన రాముడి భక్తురాలు మీరా నేనా ఇవాళ తేల్చుకుందాం. మహబూబ్ నగర్లో రాముడు అంటే ధర్మానికి మారు పేరు, నిజానికి మారు పేరు, నీతి నిజాయితీకి మారు పేరు. నేను చెప్తున్నది నిజమని నేను అంటున్నా, పేరు కూడా చెప్తున్నా. డీకే అరుణ గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, దామోదర్ రాజనరసింహ గారు, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, మన జిల్లాకు చెందినటువంటి సంపత్ కుమార్ గారు, చిన్నారెడ్డి గారు ఉన్న సమక్షంలో, మా అందరి సమక్షంలో నాకు 15 కోట్ల రూపాయలు ఇస్తే నేను ఎంపీగా పోటీ చేస్తాను మీరు చెప్పినారా లేదా? మహబూబ్ నగర్ ప్రజల ముందు నిజం చెప్పాలని నేను ఆ డీకే అరుణ గారికి వాళ్ళ సవాల్ విసురుతున్నాను. మీరు రాముడి భక్తురాలా, నేను రాముడి భక్తున్నో ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా వాసులు తేల్చుకోవాలి. నేను చెప్పింది నిజమా కాదా మీరు చెప్పాలి. నేను చెప్పింది కనుక నిజమైతే మీరు డబ్బుల కోసం రాజకీయాలు చేస్తున్నారని ఒప్పుకోవాలి. నేను చెప్పింది అబద్ధమని
మీరు ఏ రామాలయంకి వచ్చి చెప్పినా మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాల్లో కానీ మహబూబ్ నగర్లో కానీ మక్తల్లో కానీ జడ్చర్లలో కానీ షాద్ నగర్లో కానీ కొడంగల్లో కానీ దేవరకద్రలో కానీ నారాయణపేటలో కానీ విరోధన్న గద్వాల్ అంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రామాలయంకి వచ్చి నేను చెప్పింది అసత్యము, వంశీ అబద్ధం మాట్లాడుతున్నాడు, నేను 15 కోట్ల రూపాయలు అడగలేదు అని గనక రామాలయానికి వచ్చి చెప్తే నేను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నేను ఇవాళ మహబూబ్ నగర్ ప్రజల సాక్షిగా ఇవాళ చెప్తున్నాను. నిజమైన రాముడు భక్తుడు ఎవరో మహబూబ్ నగర్ ప్రజలకి తెలియాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన స్థాయి పెంచుకోనికి అరుణమ్మ పేరు ఎత్తుతున్నాడు. ఆయన స్థాయి పెంచుకోనికి అరుణమ్మ పేరు చెప్తే నన్ను ఎవడన్నా చూస్తాడు, నా ఫోటోలు చూస్తాడు, నా వీడియోలు చూస్తాడని మాట్లాడుతున్నాడు. ఆయన నా స్థాయి అసలు ఆయన ఏంటి, ఆయన కథ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి మర్చిపోయింది వాళ్ళు. ఆయన బ్యాక్గ్రౌండ్ మర్చిపోయి మాట్లాడుతున్నాడు. తల్లి పాలు దాగి రొమ్ము గుద్దటోళ్ళు అంటారు ఇటువంటి వారని. సంస్కారం లేకుండా సంస్కారహీనంగా ఏ స్థాయికైనా దిగజారుతారంటే ఇటువంటి వాళ్ళని చూసి అంటారు. రాజకీయాల్లో ఇటువంటి వాళ్ళని చూసే అహంకారం అనేది ఇటువంటి పదవులను చూసుకోనో లేకుంటే పొజిషన్లు చూసుకోనో మురిసిపోయి అహంకారంతో మాట్లాడేటటువంటి మాటలు అంటారు వీటిని. సంస్కారహీనులే ఇటువంటి మాటలు మాట్లాడతారు. వాస్తవాలు ఏందో ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు. ఆయన మాట్లాడిన ప్రతి మాట జూటా అని కూడా ఆయనకు తెలుసు. అలా స్టోరీ అంతా పాపం ఎవరో స్ట్రాటజిస్ట్ వాళ్ళు రాసిచ్చినట్టుగా నేను స్టోరీ అల్లి పెద్ద ఎత్తున స్టోరీని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా చెప్తే నమ్ముతారని కథ చెప్తున్నాడు. అంతమంది మీటింగ్లలో డబ్బులు అడుగుతారా అండి? ఏదైనా మీటింగ్లలో జరుగుతాయి ఇట్లాంటివి ఇంతమంది మీటింగ్లో పైసలు ఎవరన్నా ఏదైనా జరుగుతాయి ఇట్లాంటివి. కేవలము ఏదన్నా మాట్లాడితే కూడా దాంట్లో ఒక వాల్యూ ఉండాలి. డీకే అరుణ నేచర్ తెలిసిన వాళ్ళు, డీకే అరుణ యొక్క వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు పాలమూరు జిల్లా ప్రజలు. డీకే అరుణ ఈరోజు కొత్తగా పుట్టలే, ఆయన కొత్తగా పుట్టుకొచ్చిండేమో. డీకే అరుణ కానీ డీకే అరుణ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రాజకీయాల్లో ఉంది ఎన్నో ఏళ్ల నుంచి. ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే కాదు, మాకు హిస్టరీ ఉంది. మా హిస్టరీ ఏందో పాలమూరు ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరు అందరు చెప్తారు కదా, కల్వకుర్తిలో పోతే ఆయన సూట్ కేసులు తీసుకుంటాడు, మందికి టికెట్లు అమ్ముకుంటాడని. ఇప్పుడే చెప్పినాడు ఎవరో, ఆయన సూట్ కేసులకు అమ్మడబోతాడు, సూట్ కేసులు ఇస్తాడంట. కల్వకుర్తి వాళ్ళు చెప్తారు ఆయన సూట్ కేసు తీసుకొని టికెట్ అమ్ముకున్నాడని. రేపు పాలమూరు టికెట్ కూడా సూట్ కేసు తీసుకుని 50 కోట్లకు ఏమో మాట్లాడుకున్నాడు, 50 కోట్లు ఇస్తే వెళ్ళిపోతాడంట అని. అంటే ఆయన వెళ్ళిపోవడానికి ఇది ఒక ప్లాన్ వేసిండేమో. ప్రమాణం చేయాలి, టీకెట్ డెఫినెట్గా ప్రమాణం చేస్తుంది. అప్పుడు ఆయన వెళ్ళిపోవాల్సి వస్తుంది. హ్యాపీగా సూట్ కేసు తీసుకొని వెళ్ళిపోతాడేమో. డీకే అరుణ ప్రమాణం చేస్తుంది. డీకే అరుణ గురించి తెలుసు, డీకే అరుణ క్యారెక్టర్ గురించి తెలుసు. కేవలం ఇది వాళ్ళ యొక్క మైలేజ్ కోసం, వాళ్ళ యొక్క ప్రచారం కోసం మాత్రమే ఇటువంటి చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి అవసరమే లేదు. వాళ్ళు చేసిన కమెంట్లు కానీ ఎవరెవరైతే చాలామంది పేర్లు తీసుకున్న నాయకుల పేర్లు కాంగ్రెస్ పార్టీ, ఆ నాయకులు తీసుకున్న నాయకులందరినీ రమ్మని ఏ గుడి కాడికి వస్తారు. వాళ్ళందరూ సిద్ధమై రావాలి, రాజకీయాల నుంచి తప్పుకుండా అవడానికి సిద్ధమై రమ్మని ఏ గుడి కాడికి వస్తారో ఖచ్చితంగా టీకెట్ అక్కడికి వస్తారు.